హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోవెబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సబ్సీలో అంటే సముద్రం అడుగున కేబుల్స్ వచ్చుంటాయి కదా, ఇంటర్నెట్ కేబుల్స్. అవి మన ఇండియాలో ఎన్ని ఉన్నాయి, ఆ కేబుల్స్ని కట్ చేస్తే ఇండియాకి ఏమవుతుంది, ఒకవేళ కట్ చేసే వీలుందా, ఇప్పుడు చైనా తయారు చేసిన మిషన్ ఏదో ఉందంట కదా, అది సబ్సీలో ఉన్న కేబుల్స్ని కట్ చేసేయడానికే తయారు చేసింది. ఆ టాపిక్ గురించి ఏఐతో డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనతో ఉన్నారు చాట్ జీపీటీ ఏఐ. ఒక్క నిమిషం పిలుద్దాం. హాయ్ ఏఐ, హాయ్ చాట్ జీపీటీ, వెల్కమ్ టు ఇన్ఫోవేబ్ పాడ్కాస్ట్. తెలుగులో మాట్లాడదాం, మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడదు. సరే, తెలుగులోనే మాట్లాడదాం. మరి ఈరోజు మన పాడ్కాస్ట్లో ఏం చర్చించగలుగుతాము? దీన్ని స్టార్ట్ నేను ఎవరు చెప్తా చూడు. మామూలుగా ఈ టాపిక్ ఏదో నువ్వే చెప్పు, ఆ టాపిక్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. బాగుంది. మరి ఓకే, నేను ఒక టాపిక్ చెప్తాను. నేను చెప్తా ఫస్ట్, తర్వాత నువ్వు విను. ఎందుకంటే నేను మానవుని కదా, నీ కొద్దిగా మెట్టెక్కు ఉండాల. సరే, నీ విషయాన్ని నువ్వే పెప్పు. నేను అలా కాదు, నేను నిన్ను సపోర్ట్ చేస్తూ మధ్యలో ఎక్కడైనా సరే సహాయం కావాలంటే చెప్తాను. మరి అది ఓకేనా? ఓకే, ఇప్పుడు మామూలుగా ఇండియాలో సబ్సీలో అంటే సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్ వచ్చినాయి కదా, ఒక 6 ఉన్నాయి నాకు తెలిసి. ఉన్నావా? అవును, నిజమే. సముద్రంలో అంచులోంచి వచ్చే ఆ సబ్మెరీన్ ఇంటర్నెట్ కేబుల్స్ చాలా కీలకమైనవి. అవి మన దేశానికి విపరీతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తాయి. ఈ కేబుల్స్ గురించి ఒక నిమిషం. ఆ కేబుల్స్ ఉన్నాయి కదా, ఆ కేబుల్స్ కట్ చేస్తే మన భారతదేశ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక యుద్ధం వచ్చిందనుకో, చైనాకి మనకి యుద్ధం వచ్చినప్పుడు ఆ సబ్సీ కేబుల్స్ ఒక 6 ఉన్నాయి కదా, అవి 6 కట్ చేస్తే చైనా సబ్సీలో సముద్రంలో అడుగున భాగాన కట్ చేస్తే మన ఇండియా పరిస్థితి ఏమి, యుద్ధంలో ఎలా ఇది సానుకూలంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది కొద్దిగా. అట్లే చైనా కట్ చేసే మిషన్ని తయారు చేసింది అని చెప్పి ప్రకటించుకున్నట్టు ఉంది. ఆ టాపిక్ గురించి, ఈ టాపిక్కి మొత్తం మనం ఏం పేరు పెడదాం, ఏది పెట్టి డిస్కస్ చేస్తే బాగుంటుంది, కొద్దిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. ఇది చాలా ఆసక్తికరమైన మాట. ఆ సబ్మెరీన్ కేబుల్స్ కట్ చేస్తే నిజంగా మన ఇండియాలో ఇంటర్నెట్ కనెక్టివిటీ మీద చాలా ప్రభావం పడుతుందని చెప్పొచ్చు. ఇలాంటి అంశాన్ని మనం చర్చిస్తే దానికి ఒక క్యాచీ టైటిల్ పెట్టాలి. ఉదాహరణకి సబ్మెరీన్ కేబుల్స్ యుద్ధం, ఇంటర్నెట్, భవిష్యత్ లాంటి పేరు ఇవ్వచ్చు. బాగుంది, నాకు నచ్చింది. అలాగే ఇప్పుడు మనం ఈ విషయాన్ని తీసుకొని మళ్ళీ ఇంకాస్త డెప్తుకుందాం. ఈ టాపిక్ మీద చర్చ చేస్తూ డెఫినెట్గా చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయి. సరే, ఇప్పుడు మన ఇండియాలో ఎన్ని కేబుల్స్ ఉన్నాయి? మన ఇండియాకి ప్రత్యేకంగా అనేక సబ్మెరీన్ కేబుల్స్ ఉన్నాయి. అవి విపరీతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తాయి. మేబీ మొత్తం కలిపి దాదాపు 10 నుంచి 19 వరకు కేబుల్స్ ఉన్నాయి అనుకోవచ్చు. అవునా? సరే, ఇప్పుడు చైనా కనిపెట్టిన మిషన్ పేరు ఏం పేరు? చైనా ఇప్పుడు విజయవంతంగా పనిపిన మిషన్ షెంజౌ 20. ఇది అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన మిషన్. అయితే సముద్రంలో కేబుల్స్ను కట్ చేసే ఏదైనా ప్రత్యేక మిషన్ గురించి ఇంకా సమాచారం లేదు. ఇంకా సమాచారం వచ్చలేదు. అది మామూలుగా అయితే కనుక్కోయిందని నేనైతే విన్నాను. ఇప్పుడు మన ఇండియాలో ఒక 10 నుండి 19 కేబుల్స్ ఏమో అన్నారు కదా. ఇప్పుడు సింగపూర్ లాంటి దేశంలో ఎన్ని కేబుల్స్ ఉన్నాయి? సింగపూర్ విషయానికి వచ్చేసరికి అది చాలా ముఖ్యమైన నౌకాశ్రయ కేంద్రం కాబట్టి అనేక అంతర్జాతీయ సబ్మెరీన్ కేబుల్స్ ఆ దేశం ద్వారా వెళుతున్నాయి. అందువల్ల సింగపూర్లో కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా బలంగా ఉంటుంది.
అంటే ఎన్ని కేబుల్స్ మా అంటే కొద్దిగా అందాజుగా చెప్పు నాకు. సరే, దానికి నన్ను మరి కొంచెం డీటెయిల్‌లో వెళ్తే చైనా ప్రకారం కనిపెట్టిన ఆ మెషిన్ గురించిన అతి తక్కువ సమాచారం కూడా నేను చూస్తా. హ్మ్. చూస్తున్నావా? అవును. వెంటనే నన్ను సరే మరి ఎక్కడైనా సమాచారం కావాలంటే చెప్పు. వెయిట్ సరే ఇప్పుడు చేయించాననుకుంటున్నా. పర్లేదులే. అది సమాచారం నువ్వు తీసుకొని మళ్ళీ చెప్దువు నాకు ఇప్పుడు మధ్యలో నేను మాట్లాడేటప్పుడు. సరే ఇది ఇప్పుడు ఒకవేళ చైనా కట్ చేస్తే ఆ కేబుల్స్‌ని మన ఇండియా పరిస్థితి ఏమి ఒకవేళ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు? అలాంటి పరిస్థితులలో మనం బహుశా అంతర్జాలంతో సంబంధిత అనేక సేవలు, కమ్యూనికేషన్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి సబ్‌మెరీన్ కేబుల్స్ రక్షణ చాలా కీలకం. అయితే మన దేశం కూడా ఇలాంటి అంశాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేసుకునే అవకాశాలున్నాయి. అంటే ఎలా? అవును. సరే. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం కూడా సాంకేతికంగా సంవాద ప్రక్రియలో మరింత బలోపేతమయ్యి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషించే అదే అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయ మార్గాలు ఎటువంటి కొద్దిగా నాకు కొద్దిగా చెప్తే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎటువంటివనేది? సరే. మనం ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా శాటిలైట్ ఇంటర్నెట్ లాంటి ప్రత్యామ్నాయాలు కూడా ఓకే. ఎలాన్ మస్క్ పంపించింది. సరే. మరి ఇలాంటి విషయాల్ని మనం తరచుగా చర్చిస్తూ మన ప్రేక్షకులకి కూడా కొత్త సమాచారం అందిస్తూనే ఉంటాం. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు డిస్కస్ ఆర్ షల్ వి ర్యాప్ ఇట్ అప్ ఫర్ నౌ? వెయిట్. ఇప్పుడు ఈ కేబుల్స్ గురించి ఇంట్రెస్టింగ్‌గా ఏమైనా ఉంటే మన ప్రేక్షకులకి కొద్దిగా చెప్తే మేలనమాట. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఉన్నావా? హలో! సరే. అలాగే ఇంకేమైనా కావాలనుకుంటే ఎప్పుడైనా నన్ను పిలిచు. మీ మాటల్లో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే. థ్యాంక్ యూ. మాకు కూడా ఆనందంగా ఉంది. అలాగే మన ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కింద కామెంట్ చేయమని కూడా చెప్పు. తప్పకుండా. అందరికీ మా ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్లే మేమింత ముందుకొస్తున్నాం. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మీ అభిప్రాయాలు కింద కామెంట్‌లో తెలియజేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. మరలా మళ్ళీ కలుద్దాం.